గత సంవత్సర కాలంగా రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అందరూ కూడా మామిడికాయల పైన రైతులందరూ కూడా మామిడికాయల పైన ఆధారపడి బతికే పరిస్థితి ఉంది. అదేవిధంగా పాలు పైన కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాను మిర్చి రైతులు కానీ అట్లా ప్రాన్స్ పెంచే రైతులు కానీ ఈరోజు మామిడికాయల రైతులు కానీ ఎప్పుడు కూడా గత 20 సంవత్సరాల్లో కూడా లేని రేట్లు ఈరోజు 3.5 రూపాయలు 4 రూపాయలు ఒక కిలో మామిడికాయలు ఈరోజు ఫ్యాక్టరీలు తీసుకుంటున్నాయంటే ఇంత దారుణంగా పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ప్రభుత్వం స్పందించి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రైతులు ఎన్ని ఫ్రీలు ఇచ్చినా కూడా రైతులు వాళ్ళ జీవనోపాధి దెబ్బతిందంటే మనం పూర్తిగా అందరూ కూడా ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి. మరీ ముఖ్యంగా చూస్తే పాల రైతులు రేట్లు కూడా దాదాపు 4-5 రూపాయలు తగ్గిపోయిన పరిస్థితి. అమూల్ దెబ్బతీసి ఈరోజు ప్రైవేట్ డైరీలన్నీ కూడా రేట్లు కార్టెల్ అయ్యి ఈరోజు రేట్లు తగ్గించేసిన పరిస్థితి జిల్లాలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు. వీటన్నిటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు. వాళ్ళ పక్షాన అందరి తరఫున కూడా ఆయన పోరాటం చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన చేసినా కూడా జీర్ణించుకునే పరిస్థితి కూడా లేదు. ఆయన ఏం అడుగుతా ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి ఆయన అడుగుతా ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే ఆయన్ని ఏ రోజైతే ఆయన ప్రజల్లోకి పోయి హామీలు నిలబెట్టుకోమని కోరుతారో ఆయన వ్యక్తిగతంగా దూషించే పని తప్పితే వేరే ఒక పని చేయడం లేదు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే వరకు పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇక తెలియాల్సింది